అయితే ఈరోజు మనం ఉప్పాడ బీచ్ దగ్గరకు వచ్చామండి. ఇదంతా ఉప్పాడ వెళ్ళే రూట్ అనమాట. అంటే ఎప్పుడన్నా 14 ముందుగా వస్తే ఈ రూట్ అంతా ముడిపోతుందండి. సో ఇప్పుడు ఉప్పాడ ఉన్న వ్యూ పాయింట్ చూద్దాం. చాలా అంటే చాలా బాగుంటుంది. సో లెస్సర్ దిశలో నా పెద్దన మీరు చూస్తున్నారు ట్రావెల్ ఇస్తారు. మన చెరువులో తాజాగా పట్టిన చేపను చూసే ఉంటాం, కానీ సముద్రంలో తాజాగా పట్టిన చేపను చూసారా? ఈ ఉప్పాడ బీచ్లో తాజాగా చేపలు పడుతున్నారండి. ఈ చేపల కోసం ఎక్కడి నుంచో వస్తూ ఉంటారంటండి. అప్పుడే తాజాగా సముద్రంలో పట్టిన చేపలు అంటే ఎవరికి ఇష్టం అనుకుని ఉంటుంది. కాకినాడ టు ఉప్పాడ బీచ్ వ్యూ పాయింట్ అయితే ఓ రేంజ్లో ఉంటుందండి. సో ఆ వ్యూ పాయింట్ చూసి తనకున్న జాలు ఎలా చేపలు పట్టి మనకి అమ్మారో కూడా మీకు చూపడం జరుగుతుంది. సో ఈ వీడియో మీకు అయితే బాగా నచ్చుతుందా? కాకినాడ నుంచి ఉప్పాడ వెళ్ళాలంటే ఈ మార్గం ద్వారానే వెళ్ళాలండి. నేను ఎప్పుడు వచ్చినా ఈ లొకేషన్ చాలా కూల్గా చాలా బాగుంటుందండి. అదేంటో మరి నేను ఎప్పుడు వచ్చినా కూల్గానే ఉంటుంది. సో ఒక పక్కన సముద్రం, మరో పక్కన పంటశాలివ, అలా మధ్యలో మనం బైక్ వేసుకుని అలా వెళ్ళిపోతూ ఉండొచ్చు అనమాట. చాలా బాగుంటుంది లొకేషన్. ఎప్పుడన్నా కొత్త బాగా సముద్రం నుంచి పోట్లు వస్తే మాత్రం ఈ రోడ్డు కొట్టుకుపోద్దండి. ఆడ ఇల్లు అయితే మనం ఎలా రావనుకో. సో ఇక్కడక్కడ గతుకులు ఉన్నాయి చూసారా, ఆ రాళ్ళని అందుకే వేసారండి. సముద్రం ఫుల్గా పోటింగ్ వస్తే ఈ రోడ్ అంతా కొట్టుకుపోతుంది అనమాట. సో ఎదుర ఒక బ్రిడ్జ్ ఉంటుంది, ఆ బ్రిడ్జ్ కూడా అలాగే ఈ పోటింగ్కి కొట్టుకుపోయింది అనమాట, డ్యామేజ్ అయింది అనమాట. సో అది కూడా చూద్దాం. ఇక్కడ చాలా వరకు ఫోటోషూట్లకు వస్తారండి. ఫోటోషూట్లు అయితే చాలా బాగా తీసుకుంటారు అనమాట. వెడ్డింగ్ షూట్లకి, చిన్నపిల్ల, ఇంకేముంది మనకు కనబడితే ఇంత మంచి లొకేషన్ వదలకుండా ఉంటామా? సో అన్నాం కదా, ఆల్రెడీ ఇక్కడ చిన్నపిల్లకి ఫొటోస్ చేస్తున్నారు. అదండి అలా ఇక్కడ ఉన్న సముద్రం ఒకసారి చూసి తర్వాత చేపల దగ్గరికి వెళ్దాం. వ్యూ అయితే చాలా బాగుంది కదండి. మంచి లొకేషన్లో సెల్ఫీ తీసుకెళ్ళకపోతే మా అమ్మ నాకు అన్నం పెడుతుందా అంటే ఇవాళ బిర్యానీ అనుకో. సో ఇక్కడ జాలలో తెగి పట్టారు. సో ఆల్రెడీ వీళ్ళ వేట అయితే అయిపోయినట్టుంది. సో చేపలు నేరుతున్నారండి. మనం అయితే చెప్పాను కదా వీడియోలో పూర్తిగా జాలలో ఎలా వేటకెళ్ళాడు, ఎలా వేట నుంచి వచ్చాడు అంటే రాజుకి 7 కొడుకులు కథక ఇట్లా ఉంటుంది అన్నమాట. అదిగో మా లొకేషన్కి వచ్చేసాం. ఈ అన్న చేపలు పట్టి తెస్తా అంటే మరి చూద్దాం ఏం తెస్తాడు.
సో ఫైనల్ వాళ్ళు అయితే తీస్తారండి. మరి ఏం చేపలు పడ్డా చూద్దాం. చేస్తున్నాడు అన్న మరి చూద్దాం. చేపలు చూసి ఫ్రెష్గా తాజాగా సముద్రం పట్టిన చేపలు అన్నమాట. చాలాసేపు చేశారండి వాళ్ళు, అలా తీసుకుంటూ వచ్చారు. చాలా కష్టమండి ఎలా పడుతున్నారు. కానీ ఫైనల్లీ మీరు చేస్తున్నారు. ఏం చేపలు పడ్డా చూద్దాం. మెయిన్లీ ఇక్కడ ఫ్రెష్గా దొరుకుతాయి అన్నమాట చేపలు, అప్పుడే పట్టిన చేపలు. ఈ అన్న దగ్గరికి వెళ్ళి ఈ సముద్రం రేటు ఎంత అని అడుగుదాం అనుకున్నాండి. రాబాబు అని చెప్పి సముద్రంలో వెళ్ళేత్తడం భయమేసింది. సో అందుకే ఈ చేప రేట్ ఎంత అని చెప్పి అడిగి వచ్చేసాను. అందుకే మనకు అలవాట్లేని డైలాగ్ చెప్పుకోదండి ఇక్కడ. అబ్బో చాలా చేపలు పడ్డాయండి బాబు, గంపలండే చేపలే. ఎన్ని చేపలు ఉన్నాయో. కూరల మీద వీటి మీద వచ్చి ఇంత తాజాగా ఉన్న చేపలు పట్టుకెళ్ళకుండా ఉంటారా. మొన్న కానకంతలు, ఈతలు, సందువాళ్ళు ఉంటాయండి. పాల సందువాళ్ళు ఉంటాయి. ఫైనల్లీ అన్న దగ్గర ఒకటి కొన్నామండి చేపలు కొయ్యంగలో. నా బడ్జెట్ అంత కాదు, అయినా సరే బడ్జెట్ కొయ్యంగలే కదా. కచ్చ చేపలు అంత పెట్టి కొయ్యంగలో ఉంటుంది. కచ్చ చేపలు అంటే కొయ్యంగలో ఉంటుంది. సోమతనం పోతా ఎందుకు అది అది లెక్క బాటిల్ వేసుకుంటున్నాడు. నేను అడిగినా మీ గురించి దిగనా. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఆల్రెడీ 2 డేస్ తినేసాం. వీడియోలో మీకు చెప్పాలి కదా, మరి చెప్పకపోతే అలాగా. సో పోర్ట్లోకి వెళ్తుందండి ట్రైన్. లోడ్ చేసుకుంటుంది అనమాట. లోన్ వచ్చిన బొగ్గు కానీ మ్యాక్సిమం బొగ్గే అనమాట. బొగ్గు లోడ్ చేసుకోవడానికి వెళ్తుంది లోన్కి. సో అదే పోర్ట్ అనేది. బొగ్గు కూడా కనబడుతుంది అనుకుంటున్నా. ఫైనల్లీ ఈ వీడియోకి అయితే ఇంతేనండి. సో వీడియో మీకు బాగా నచ్చింది అనుకుంటున్నా. సో ఈ వీడియో మీరు ఏం చేయాలంటే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.